గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ తిరిగి తిరిగి కాళ్ళు చెప్పులు అరుగుతున్నాయి కానీ ఇంకా న్యాయం దక్కట్లేదు. దీనిలో ఉన్న మతలబైంది. ఓట్లేసింది మేమా బోర్డు చైర్మన్? మేము అడిగినప్పుడు బోర్డు చైర్మన్ మా బోర్డు చైర్మన్ చెప్తున్నానని అడుగుతున్నారు. బోర్డు చైర్మన్ కన్నా అధికారం మీకెక్కువ ఉందా, బోర్డు చైర్మన్ కి ఎక్కువ ఉందా? మేము సూటిగా అడుగుతున్నాం. ఓట్లేసింది మేము. గన్మెన్ ఈ రోజు మేము వస్తుంటే గన్మెన్లు నెట్టేస్తారు. ఆ గన్మెన్లు రావడానికి గల కారణం మేము. గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. ఈ లైవ్ చూడండి, మా కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి. మేము ఏ రాజకీయ పార్టీ తరఫున కాదు, మేమందరం మీ చుట్టూ తిరిగిన విద్యార్థులే, మీతో తిరిగిన విద్యార్థులమే డైలీ. కానీ మాకు ఎందుకు న్యాయం చేయట్లేదు? 18 మంది విద్యార్థులు చచ్చిపోయారు. 4 జిల్లాలనే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఉమ్మడి నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా, ఈ 4 జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది. కానీ జీవో నెంబర్ 46 మీద కమిటీకి అధ్యక్షుని ఎవరు వేసారు? సంగారెడ్డికి చెందిన దామోదర్ రాజు నరసింహను కమిటీకి అధ్యక్షుని వేయడం ద్వారా ఆయన జిల్లాలో మంచి ఉద్యోగాలు వచ్చినాయి. కానీ ఆయన జిల్లాలో మంచి ఉద్యోగాలు వచ్చినప్పుడు ఆయన నష్టమైన జిల్లాలకు న్యాయం చేస్తాడా? ఈ 4 జిల్లాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? మేము సూటిగా అడుగుతున్నాం. మిమ్మల్ని ఏం తిట్టడానికి రాలేదు, మేము మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం. మీరు 45 మంది ఎమ్మెల్యేలు ఉంచుకొని అరకొర గెలిచిన 2 జిల్లాలలో 2-3 గెలిచిన జిల్లాను పొన్నంబరావు గారికి జీవో నెంబర్ కమిటీలో వేసారు. ఆయనకి ఏం తెలుసండి జీవో నెంబర్ 46 అంటే? ఎన్నిసార్లు తిరగాలి, ఎన్నిసార్లు అడగాలి? అడిగి అడిగి నోరు పోతుంది. అసలుకి తిరిగి డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ఈ బోర్డు చైర్మన్ కి ఈ ఇన్ని లక్షలు మా మీద ఖర్చు పెట్టడానికి ఎవడు అధికారం ఇచ్చిండు? మేము కట్టే పన్నులతోటి, మేము ఇచ్చే డబ్బులతోటి, ట్యాక్స్ తోటి మమ్మల్ని అరిగోసలు పెట్టుకుంటా ఢిల్లీ నుంచి సుప్రీంకోర్టు తిరుగుతుండు. గ్రామీణ ప్రాంత విద్యార్థి, ఒక మారుమూల గ్రామంలో చెందిన వ్యక్తి ఢిల్లీ వెళ్లి ఖర్చు పెట్టుకోవడం న్యాయమేనా? ఇది ఎక్కడికి న్యాయం? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మీ ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, మేము సూటిగా చేస్తున్నాం.